మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన పెద్ది టీజర్ పేలింది. పాట మైండ్ బ్లాంక్ చేసేంత గొప్పగా లైక్స్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. బీట్ బాగుంది, స్టెప్స్ అదిరి, మాస్ మతి పోగొట్టే పాట అలా దూసుకెళ్తే మ్యాటర్ కాదు. అలాంటి పాటలు తూటాల్లా దూసుకెళ్లడం కామన్, కానీ చాలా వరకు మెలోడీ ఫీల్ ఉన్న పాటే ఇలా దూసుకెళ్తుంది. బేసిక్గా హమ్మింగ్ సాంగ్స్ స్లోగా ఎక్కుతాయి, జనాల్లో మెల్లిగా చుచ్చుకుపోతాయి. కానీ ఫస్ట్ టైం రెహమాన్ ట్యూన్ తెలుగులో ఇలా దూసుకెళ్లడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పెద్ది నిజానికి పుష్పరాజ్ తమ్ముడు అంటున్నారు. అంటే పుష్ప పెద్దోడు, పెద్ది పిల్లోడని కాదు. ఏజ్ ఇమేజ్ ఇక్కడ సమస్య కాదు, కానీ సమస్యలే ఈ రెండు పాత్రలని అన్నాతమ్ముళ్ళని చేశాయా? పుష్పరాజ్కి పెద్దిని కథ పరంగా కాకున్నా రైటర్ పరంగా బంధుతో ఉందా? పుష్పరాజ్కి నిజంగా పెద్ది కజినేనా? అసలు దీని వెనుకున్న అసలు ట్విస్ట్ ఏంటి? టేక్ ఎ లుక్. పుష్పరాజ్ రెండు భాగాలు ట్రెండ్ సెట్ చేశాక పెద్ది వస్తుంది. సుకుమార్ శిష్యుడి అవడంతో బుచ్చిబాబు పుష్పపాత్ర లుక్ని కాపీ కొట్టి పెద్దిని రెడీ చేశారన్న కమెంట్లు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. పెద్ది పాత్ర జుట్టు, గెడ్డెం, డ్రెస్ ఇవన్నీ కూడా కొంతవరకు పుష్పరాజ్ లానే అనిపించేలా ఉన్నాయి. అందులో డౌట్ లేదు. కానీ పుష్పని పెద్ది కాపీ కొట్టడం కాదు, అసలు పెద్దినే పుష్పరాజ్ పాత్ర ఇమిటేట్ చేశారంటే నమ్ముతారా? అలాంటి షాకింగ్ విషయమే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. పుష్పరాజ్ 2021లో పాన్ ఇండియాని కుదిపేసిన మూవీ. తర్వాత లాస్ట్ టైం పుష్పరాజ్ సీక్వెల్ వచ్చింది. పాన్ ఇండియాని సుకుమార్ పుణ్యమాని 2 సార్లు కుదిపేసింది. కట్ చేస్తే ఇప్పుడు వచ్చే ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్ది రాబోతోంది. ఇక్కడ ఈ రెండు సినిమాలకున్న కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇయర్స్ పరంగా పుష్పరాజ్కి పెద్ది తమ్ముడైతే కంటెంట్ క్యారెక్టరైజేషన్ పరంగా పెద్దే పుష్పరాజ్కి అన్నయ్య అవుతాడు. ఇది చాలా లేటుగా ఊహించినంత ఘాటుగా లీక్ అయిన టాక్. ఇది నిజం సుకుమార్ శిష్యుడిగానే కాదు, రైటర్గా కూడా తన గురువుతో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాడు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు. తనే చాలా వరకు పుష్పరాజ్ మూవీలో డైలాగ్స్ విషయంలో తన గురువు సుకుమార్కి డైలాగ్ సాయం చేసింది. అయితే నిజానికి పుష్పరాజ్ పెద్ది రెండు పాత్రలు రంగస్థలం టైంలోనే డిజైన్ చేసినవని తెలుస్తోంది. ముందుగా పెద్ది పాత్రతో అటు కూలీ కాన్సెప్ట్తో బన్నీనే హీరో మూవీగా ప్లాన్ చేశారు. కాకపోతే ముందు పుష్పరాజ్ పాత్రని తనకు చెప్పడంతో అది నచ్చి తను ఆ పాత్రతోనే ట్రావెల్ అయ్యాడు. లేదంటే పెద్దే ముందు పట్టాలెక్కాల్సిన పాత్ర. కాకపోతే పెద్ది స్టోర్ లైన్ పాత్ర, విలన్ ఇవే అప్పటి వరకు సిద్ధమయ్యాయి. అది కూడా బుచ్చిబాబే ఈ పాత్రని డిజైన్ చేశాడు. సుకుమార్కి నచ్చి అదే ముందు చేద్దామనుకుంటే తర్వాత పుష్ప పాత్ర చెప్పాకే లెక్కలు మారాయట. సో పుష్పరాజ్ కంటే కూడా క్యారెక్టరైజేషన్, స్క్రిప్ట్ తాలూకా బేసిక్ వర్క్ పరంగా పెద్దినే పెద్దోడు. సో అలా కూడా దాచి వదులుతున్న బ్రహ్మాస్త్రంగా కూడా ఇండస్ట్రీలో ఈ సినిమా మీద డిస్కషన్ జరుగుతోంది. ఏది ఏమైనా పెద్ది పాట తూటాలా దూసుకెళ్తుంది. మెలోడీ లాంటి సాంగే అయినా ఆ మాస్ స్టెప్స్ జనాల్లోకి దూసుకెళ్లాయి, ఇంకా దూసుకెళ్తున్నాయి. సాఫ్ట్ సాంగ్కి ఇలాంటి రెస్పాన్స్ వస్తే ఇక మాస్ సాంగ్కి మైండ్ బ్లాంక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మీదట వరుసగా పెద్ది పాటలతో ప్రతి 2 వారాలకు పాటల పండగ కన్ఫామ్ అయినట్టే అంటున్నారు సినీ జనాలు.